ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పంటలు బాగా రాలేదు. కాని వరుసగా 2 సంవత్సరాలు వర్షాలు సరిగా పడకపోవడంతో పంటలు బాగా రాలేదు. అప్పులు పెరిగిపోయాయి. అయినా రామయ్య ఆశ వదల్లేదు. ఒకరోజు గ్రామానికి వ్యవసాయ అధికారి వచ్చి కొత్త పద్ధతిలో సాగు చేయమని రైతులకు చెప్పారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే విధానాన్ని వివరించారు. మొదట గ్రామస్తులు సందేహపడ్డారు. కాని రామయ్య ధైర్యంగా ఆ పద్ధతిని ప్రయత్నించాడు. అతను తన పొలంలో కూరగాయలు, మిరపకాయలు, పప్పుధాన్యాలు కలిపి సాగుచేశాడు. ప్రతిరోజూ ఎంతో శ్రద్ధగా మొక్కలను చూసుకున్నాడు. కొద్ది నెలల తర్వాత పొలం పచ్చగా కళకళలాడింది. మంచి వర్షాలు కూడా పడ్డాయి. పంట చాలా బాగా వచ్చింది. పంట అమ్మిన తర్వాత రామయ్య తన అప్పులు తీర్చేశాడు. ఇంట్లో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు. గ్రామంలోని ఇతర రైతులు కూడా రామయ్యను చూసి కొత్త పద్ధతులు నేర్చుకున్నారు. ఆ రోజు గ్రామ పెద్ద ఇలా అన్నాడు: రైతు